పోషక విలువలు ఏమాత్రం ఉండవని, వీటిని ఎక్కువగా తింటే రోగాల పాలు కావడం తథ్యమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి తెల్లటి పదార్థాలంటే ఎక్కువ ఇష్టం. కొందరు అన్నం తెల్లగా ఉంటే తప్ప నోట్లో ముద్ద పెట్టుకోరు. పిండి, చక్కెర, ఉప్పు వంటివి తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్లు భావిస్తారు. అయితే తెల్లగా ఉండే కొన్ని వస్తువుల విషయంతో సమానమని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. పిండి, రిఫైన్ చేయబడిన గోధుమ పిండి లేదా మైదా పిండిలో అల్లోగ్నాన్ అనే ప్రమాదకరమైన రసాయనం కలుగుతుంది. ఇది క్లోమంలో ఉండే కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చక్కెరను తయారీలో భాగంగా రిఫైన్ చేస్తుంటారు. దీనివల్ల 90% పోషక విలువలు నాశనం అవుతాయి. దీనిలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చక్కెర తింటే ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసినట్లే. పాలు, సహజ సిద్ధంగా సేకరించిన పాలు తెల్లగా కనిపించేందుకు, నిల్వ ఉండేందుకు పాశ్చరైజేషన్ చేస్తుంటారు. అప్పుడు దానిలో ఉండే విటమిన్లు, ఎంజైములు నాశనం అవుతాయి. పాలలో కలిపే ప్రమాదకర రసాయనం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఉప్పు, రిఫైన్ చేసిన ఉప్పు తింటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. బీపీ ఎక్కువ అవుతుంది. ప్రమాదకర కెమికల్స్ శరీరంలోకి వెళ్ళి మరిన్ని రోగాలు కలిగిస్తాయి. బియ్యం తెల్లగా ఉండాలని ఎక్కువ పాలిష్ చేస్తుంటారు. ఇలా చేసే క్రమంలో దానిలో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు నాశనం అవుతాయి. ఇలా వండిన అన్నాన్ని తింటే డయాబెటీస్ వస్తుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.